నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. తిరుపతి నగర అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తా తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగర అభివృద్ధికి అన్ని విధాల తన తోడ్పాటును అందిస్తానని జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నామినేషన్ వేశారు. ఎస్వీయు స్టేడియం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన ఎన్డీఏ కూటమి ఈ ర్యాలీలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంతో విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తిరుపతి నగరంలో గెలుస్తుందని, తిరుపతి అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఈ యొక్క కార్యక్రమానికి రావడం ప్రజల జన సందోహానికి చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తిరుపతి నియోజకవర్గంలో విసిగి 5 సంవత్సరాల కాలంలో ఈ రాజారెడ్డి పాలన, ఈ భూమన కరుణాకర్ రెడ్డి సాగిస్తున్న పాలనను విసిగి వేసారి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఎదురు చూస్తున్నారు. ఇంకొక 15-16 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. దానికి నిదర్శనంగా ఈరోజు నామినేషన్ రోజు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం. దానికి ఈ జన సందోహమే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చిత్తూరు నియోజకవర్గ ఉమ్మడి ఇండియా కూటమి అభ్యర్థి టిక్కీ రాయల్ అన్నారు. చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీతో పాటు తిమ్సాన్పల్లిలో ఇండియా కూటమి నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓట్లను స్వచ్ఛందంగా చేతి గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంతో పాటు రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజలకు ఎంతో అవసరమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. విద్య ఉచితంగా చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం 400 రూపాయలు చేస్తారు. ఇట్లా 8 పథకాలు ప్రవేశపెట్టారమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇదంతా అక్కడ ఇల్లు కట్టుకున్నారు కానీ అక్కడ ఏ ఒక్క స్థితిగతులు వాళ్ళకి సరిగ్గా లేవు. డ్రైనేజీలు లేవు, అలాగే రోడ్లు లేవు, అలాగే వాళ్ళు నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి ఈ వీడియో ద్వారా విన్నవించుకోవడం ఏమంటే ముందు చూపు చర్యగా అక్కడ ఉన్న వాళ్ళకి నిత్యావసరం కింద నిత్యము వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండేది నీటి వనరులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ నీటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాము. దాని తర్వాత కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా మీరు దాన్ని పరీక్షించి ఒకసారి ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరచాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ 8 గ్యారంటీల్ని ప్రకటించింది. ఈ గ్యారంటీల యొక్క ఉద్దేశం ఏమంటే రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం అప్పుల పాల నుండి బయటపడగలుగుతుంది. 10 లక్షల కోట్ల అప్పుల పాలైపోయి ఉన్నది మన రాష్ట్రం. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, తద్వారా మనకు ఇన్కమ్ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మనకు ఉద్యోగాల ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనకు ప్రత్యేక హోదా అనేది మనకు ఒక అమృతం లాంటిది. ఆ ప్రత్యేక హోదాని 10 ఏళ్ళు ఇచ్చేది మొదటి సంతకము కాంగ్రెస్ పార్టీయే. అలాగే మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్లో 2.25 వేల ఉద్యోగాలు, ఉపాధి హామీ పథకం కింద 400 రూపాయలు కనీస వేతనము, వృద్ధులకు వితంతులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు పెన్షను, కేజీ టు పీజీ ఉచిత విద్య. ఇంకొకటి మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే ప్రతి మహిళ అకౌంట్లోనూ ప్రతి నెల 8333 రూపాయలు అకౌంట్లోకి జమ చేయబడుతుంది. చిత్తూరు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 29 నుండి జూన్ 7వ తేదీ వరకు ఉచిత వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రరియన్ విజయేంద్ర బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29 నుండి రాఘవ థియేటర్ ఎదురుగా ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత డ్రాయింగ్, నృత్యం, స్పోకెన్ ఇంగ్లీష్ తదితరాలకు సంబంధించి 6 నుండి 15 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించబడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయేంద్ర బాబు డిప్యూటీ లైబ్రరీ ఇన్ఛార్జ్, జిల్లా కేంద్ర గ్రంథాలయం చిత్తూరు రాఘవ థియేటర్ ఎదురుగా ఉంది. ఈ నెల నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఏప్రిల్ 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉచితంగా నేర్పడం. ఈ కింది విషయాలు నేర్పడం: స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామరు, నృత్యము, డ్రాయింగు, స్కిల్ డెవలప్మెంట్స్, సోషల్ స్కిల్ డెవలప్మెంట్, ఎస్ఏ, ఈజీ మ్యాథ్స్, సంగీతము 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పిల్లలకు ఉచితంగా నేర్పబడను. ఈ శిక్షణ శిబిరంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని జయపం కోరుచు చివరి రోజు మెరిట్ సర్టిఫికెట్ మెమౌంట్లో ఇస్తాము. కాబట్టి ఎక్కువగా పాల్గొని కోరుచున్నాను. ఈ వేసవి శిబిరంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరుచున్నాను. ఇక్కడ ఉచితంగా అందరికీ ఉచితమే. ప్రైవేటు స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అంతా లేదు. ప్రతి ఒక్కరూ రావచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి ఉచితంగా నేర్పడం కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుచున్నాం. తిరుపతి నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను ప్రజలు ఆదరించి గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీలోని వినాయక స్వామి గుడిలో 31, 32వ డివిజన్ నాయకులు పూర్ణచంద్ర, కోలా కిరణ్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుపతి జిల్లా వరకు భారీ ఎత్తున కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరం
జలదాతగా పేరుగాంచిన ఆరణి శ్రీనివాసులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడడం జరిగిందని, ఇందులో భాగంగానే తిరుపతి నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఆరణి శ్రీనివాసు గెలుపుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. తిరుమల వెంకన్న స్వామి ఆశీస్సులతో, తిరుపతి ప్రజల దీవెనలతో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాసులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీలో వెలిసిన వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఎత్తున కార్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఆరణి శ్రీనివాసులు ఉన్నారో, సౌమ్యుడు, స్నేహశీలి, ముఖ్యంగా వివాద రహితుడైన ఆరణి శ్రీనివాసులు గారు 2019లోనే సుమారు 40,000 పైసలు మెజారిటీతో గెలిచారు. దానికి రెట్టింపు మెజారిటీతో తిరుపతిలో గెలుస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే శ్రీనివాసుడి పాదాల చెంత టికెట్ రావడమే విజయానికి తొలిమెట్టు. కాబట్టి ఆయన ఇదివరకు 2019 ఏదైతే గెలిచారో దానికి 2 మెజారిటీతో తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆ దేవుడు ఆశీస్సుతో పాటు అక్కడ ఉన్న నాయకులు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు అందరూ కూడా ఉమ్మడిగా కలిసి రావడం మనకి కలిసి వచ్చే అంశము. అందుకు గాను మేము ఆయన రామ్నగర్ కాలనీకి ఎడలేని అనుబంధం ఉంది ఆయనకి. ఎందుకంటే 40 ఏళ్ళకి రామ్నగర్ కాలనీ వాసులు ఆయన కనుక ఆయన అనుచరుగానే మేమంతా కూడా సుమారు 40 కార్లతో ర్యాలీగా వెళ్ళి ఆయనకి మా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కృషి చేస్తామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిత్తూరు జలదాత ఆరణి శ్రీనివాసులు గారు గత 30 సంవత్సరాలుగా చిత్తూరు నియోజకవర్గానికి ఆహార్దిశలు సేవ చేస్తూ ఇక్కడ చిత్తూరు ప్రజల దాహార్ది తీరుస్తూ 2019లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా అవడం జరిగింది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అనుకున్నారు, తిరుపతి ప్రజలకే కాదు, మీరు చిత్తూరు ప్రజలకే కాదు, తిరుపతి ప్రజలకు కూడా మీరు సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థి ఇవ్వడం జరిగింది. తిరుమలలో శ్రీనివాసులు అయ్యడికొండ స్వామి అడ్డ, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు అడ్డ అనేసి నేను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఆయన అఖండ మెజారిటీతో గెలిపించి తిరిగి మళ్ళా మినిస్టర్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ పార్టీని నమ్ముకుని తాను సర్వస్వం కోల్పోయానని చిత్తూరు నగరంలోని 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్, వైసీపీ సీనియర్ నాయకులు మార్తాల్ శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో నిస్వార్థమైన కార్యకర్తగా వైసీపీకి సేవలు అందించాలని, చిత్తూరు వైసీపీ తరఫున మొదటిసారి పోటీ చేసిన కార్పొరేటర్గా ఎన్నికైన నలుగురిలో తాము ఒక్కరినని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే తన ఆస్తులను కూడా అమ్ముకున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకొని రోడ్డుపైకి వచ్చానని, అయితే కష్టకాలంలో ఉన్న తనను పార్టీ ఆదుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో పార్టీ గెలిచిన తర్వాత తనను పూర్తిగా పక్కన పెట్టారని, పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్త నాలాగా కాకూడదన్న ఆవేదనతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని స్పష్టం చేశారు. తాను పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చి పార్టీ తనను ఆదుకోవాలని అన్నారు. నాకున్న ఆస్తిని కూడా అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెట్టి మా భార్యను గెలిపించుకున్నా. ఈరోజు పార్టీలో నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయినా కూడా పార్టీకి నేను వీర విజయుడిని, పార్టీ నాకు న్యాయం చేయాలి అనే కోరికతో అందరినీ కలిసిన ఎటువంటి సాయం కూడా నాకు అందలేదు. అది ఇకనైనా పార్టీ నన్ను గుర్తించి ఏదైనా నా కుటుంబానికి భద్రత కలిగిస్తుందని ఆశపడుతున్నా. ఇది ఇంకా నాకు రాబోయే రోజుల్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలంతా పార్టీ తీర్చిపెట్టాలని ఆశపడుతున్నా. ఈరోజు చిత్తూరు అభ్యర్థి విజయానందరెడ్డి గారిని కూడా కలిసిన, అన్నా నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పినా చూస్తాం పడతామని చెప్తున్నాడు. తప్పితే నాకు ఎలాంటి భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న మా వార్డుకు వచ్చినారు. ఒక ఎక్స్ కార్పొరేటర్గా నాకు ఎలాంటి మెసేజ్ లేదు. ఈ పార్టీని నమ్ముకొని నేనున్నా, ఇక్కడ ఇంకొక పార్టీకి నేను పోలే. కాబట్టి ఈ పార్టీ ఇకనైనా నాకు న్యాయం చేస్తుందని ఆలోచిస్తూ ఉండా. లేని పక్షమైతే 1వ తేదీ నుంచి భిక్షం అడుక్కుంటా చిత్తూరు అంతా తిరిగి. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, 2వ రోజు శ్రీ మలయప్ప స్వామి వారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం నేత్ర పర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.